అందరికీ కూడా ఒకటి మీకు హనుమాన్ మూవీ అన్నారు, తేజు సజ్జాను పెట్టుకున్నారు. హనుమంతుడు అంటే ఓ భారీ కాయము అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ హనుమంతుడికి ఈ ఈ తేజు సజ్జా క్యారెక్టర్ని ఎలా లింక్ చేశారనేది అందరు క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. అదే సర్ప్రైజ్ అండి. సో మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. సో 100% మేము బిలీవ్ చేసిన ఆ సర్ప్రైజెస్ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యి విల్ గెట్ టు వెరీ గుడ్ రెస్పాన్స్. ట్రైలర్కి ఎలా వచ్చిందో అదే రెస్పాన్స్ మూవీలో కూడా ఉంటుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్. మీరు ట్రైలర్ చూసింది 10%. మూవీ విల్ బి మచ్ బిగ్గర్ దెన్ ద ట్రైలర్. ఓ గ్రేట్. ఓకే, ఇంకొకటిసారి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ విషయానికి వస్తే ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. ఏంటి సార్ వాళ్ళు ఎలాంటి రోల్ని పోషించారు ఈ సినిమాలో? ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రశాంత్ గారితో డిస్కస్ చేసి, సార్ మరి ఏదైనా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనుకుందామా ఇది తీసుకెళ్ళినప్పుడు అది అంటే, దెన్ హీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా దట్ ఐ వాంట్ టు డూ విత్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మోనోపోలీ రాకుండా డిఫరెంట్ సాంగ్స్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి తీసుకుంటారు అన్నప్పుడు దెన్ ఐ థాట్ ఓకే ఖచ్చితంగా అండి దిస్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్, ఓకే ఫర్ షూర్ విల్ టేక్ ఇట్ అని అలా ముగ్గురిని తీసుకున్నారు. ఆర్ఆర్ ఎవరు చేశారు సార్? ఆర్ఆర్ గౌరహరి చేశారు. గౌరహరి గారు. మిగతా సాంగ్స్ అనేవి సాంగ్స్ షేరింగ్ ఒక టూ సాంగ్స్ 3 సాంగ్స్ అనుదీప్ గారు అండ్ కృష్ణ సౌరవ్ గారు ఒక 1 సాంగ్, మిగతా సాంగ్స్ గౌరహరి గారు. ఓకే ఓకే, ఇట్లాంటి సబ్జెక్టులకి సినిమాటోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సినిమాటోగ్రఫీ ఎవరితో చేయించారు? అలానే ఇది ఎక్కడ షూట్ చేస్తారు? ఏ ఏరియాలో షూట్ చేస్తారు? ఇది సెట్లైనా ఎక్కువ లేకపోతే? లేదు, లొకేషన్స్ పాడేరులో అక్కడెక్కడ చేసాము. కొన్ని లొకేషన్స్ ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే చేసాము. డిఓపి శివేంద్ర గారు ఆల్రెడీ ప్రశాంత్ గారు వర్క్ చేస్తారు శివేంద్ర గారితోని. సో ఆ బేసిస్ మీద సో ఓకే యా అంటే టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోవడం అంతా ఎవ్రీథింగ్ ప్రశాంత్ గారు. ఎనీథింగ్ ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ ఐ డోంట్ ఇన్వాల్వ్. సో నేనేం ఫీల్ అవుతానంటే నా డైరెక్టర్కి ఐ వాంట్ టు గివ్ కంప్లీట్ ఫ్రీడమ్ అండ్ దట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ సో దట్ వీ గెట్ బెటర్ క్రియేటివిటీ ఫ్రమ్ దెమ్. సో అందుకని ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కాస్టింగ్ ఆర్ టెక్నీషియన్స్. ఓకే, ఇంకొకటిసారి ప్రజెంట్ ఒకప్పుడు నిర్మాత అంటే ఆయన క్రియేటర్, ఆయన ఒక 24 క్రాఫ్ట్ల నుంచి వర్క్ని రాబట్టుకునే క్రియేటర్ లాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నిర్మాతని ఒక దాని ఏమంటారు క్యాషియర్ లాగా ట్రీట్ చేస్తున్నారని ఒక విమర్శ ఉంది. మీరు ఏ టైప్ నిర్మాత? ఇన్వాల్వ్ అవుతారా అన్నింటిలో? ఇప్పుడు అదే ప్రశాంత్ గారు చెప్తున్నారు కదా, మార్నింగ్ డిస్కషన్ అదే. మీరేంటి ఇంటర్వ్యూలో అన్ని బడ్జెట్ నాకు సంబంధం లేదు, ఏదన్నా నిర్మాతనే పెంచారు అంటున్నారు కదా. సో ఇట్స్ ఆల్ అబౌట్ అంటే సో ప్రశాంత్ గారికి ఫస్ట్ ఇది తెలుగు సినిమా చేద్దాం అనేదే ఉంది ఇంటెన్షన్. బట్ ఐ పుష్డ్ హిమ్ దట్ లేదండి మీకున్న విజన్ మచ్ బిగ్గర్, ఐ విల్ సపోర్ట్ యువర్ విజన్, ఫర్ షూర్ వీ నీడ్ టు టేక్ దిస్ టు నెక్స్ట్ లెవెల్ అన్న పాయింట్లోనే ఇది స్టార్ట్ చేసాము. నాకు ఇంకా సరిపోవట్లేదు, ఐ నీడ్ ఇంకా మోర్ అనే చెప్తున్నాను నేను ప్రశాంత్ గారికి. సో లేదు సార్ ఇది వీ డిడ్ చాలా చేసేసాము, దిస్ ఈజ్ ఎనఫ్ అంటారు కానీ ఐ సెడ్ నో యూ హ్యావ్ మోర్ విజన్, వీ కెన్ డూ మోర్ ఆన్ దిస్. ఓకే, సినిమా పైన ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అన్ని క్రాఫ్ట్ల పైన కమాండ్ అనేది అంత అవగాహన ఉండాలని, ఇప్పుడు మీకు 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన వచ్చిందా సినిమా మొత్తం? అంటే లెర్నింగ్ కర్వ్ అండి. ఇప్పుడు ఇది ఫస్ట్ సినిమా, నెక్స్ట్ ఇంకో సినిమాకి ఇంకోటి నేర్చుకుంటాము, మూడో సినిమా ఇంకోని. సో ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఐ వాంట్ టు మోర్ రిలై ఆన్ ద కంటెంట్ అండ్ డైరెక్టర్ విజన్. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంది. ఓకే.